పీసీఓఎస్ వల్ల మీ బాడీలో రీప్రొడక్టివ్ సిస్టమే కాదు మిగతా ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అది ఎలానో ఇవాళ చూద్దాం. సో ఫస్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్. పీసీఓఎస్ వల్ల మీ ఓవరీస్ లో ఎగ్స్ అనేవి ఓవ్యులేషన్ జరగదు. సో దీనివల్ల పీరియడ్స్ ఇరెగ్యులర్ అవ్వటము, పెళ్ళైన వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు రావటం జరుగుతుంది. ఎండోమెట్రియం, యూట్రస్ లోపల ఉన్న లైనింగ్ ఎక్కువగా మందం ఎక్కటం వల్ల సో ఎక్సెసివ్ బ్లీడింగ్ అవ్వటము, ఎక్కువ రోజులు ఫ్లో ఉండటం లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇదే కాకుండా మీ బాడీలో ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోన్స్ కి సంబంధించింది. సో మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇన్సులిన్ అనేది మన షుగర్స్ ని కంట్రోల్ చేయాల్సిన హార్మోన్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం వల్ల అర్లీగా డయాబెటీస్ రావటము, అలానే థైరాయిడ్ కి సంబంధించిన సమస్యలు రావటము, అంతేకాకుండా కొంత మేల్ హార్మోన్ ఎక్సెస్ గా ప్రొడ్యూస్ అవటం వల్ల మీ స్కిన్ అండ్ హెయిర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటము. అని అంటే ఎక్కువగా మొటాలు, ఆయిలీ స్కిన్, మెడ నలుపు ఎక్కటము, తర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండటము, అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా రావటము, ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇదే కాకుండా గుండెకి సంబంధించింది కార్డియోవాస్కులర్, బీపీ ఎక్కువగా రావటం, అంటే చిన్న వయసులోనే బీపీ రావటము, మీ బాడీలో లిపిడ్స్ అంటే ఫ్యాట్ ఎక్కువగా అబ్నార్మల్ లిపిడ్ ప్రొఫైల్ ఉండటము, అలానే స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంతేకాకుండా మీ నర్వస్ సిస్టమ్ అండ్ మెంటల్ హెల్త్. చాలా మంది పీసీఓతో సమస్యతో బాధపడుతున్న అమ్మాయిలు లావుగా ఉండటము, యాక్నే, హెయిర్ ఫాల్, అన్వాంటెడ్ హెయిర్, వీటి వల్ల వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది బాగా తగ్గిపోవటము, ఈ డిప్రెషన్ కి లోన్ అవటము, ఇటువంటి సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుంది. సో ఈ పీసీఓ అనేది ఓన్లీ మన రీప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించిందే కాదు, ఇది ఒక మల్టీ సిస్టమ్ డిజార్డర్. కానీ ఇవన్నీ మన చేతిలోనే ఉన్నాయి. సో ఈ పీసీఓఎస్ ని మీరు రివర్స్ చేసుకోవచ్చు. మీరు వీటన్నిటి బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అది ఎలానో మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం.